మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాద్ జనరల్ ఆసుపత్రిలో ఉన్నాము. జనరల్ ఆసుపత్రిలో వచ్చిన బాలునికి గత బుధవారం అర్ధరాత్రి అతి కిరాతకంగా ఇంటికి వెళ్ళి మొత్తం మెడ కోసిన సందర్భంలో బాలుడికి తీవ్ర గాయాలే మహబూబాద్ జనరల్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. కనీసం అసలు నిజంగా చూస్తుంటే కొన్ని విషయాలు చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. ఒకవైపు కన్న తల్లిదండ్రులను చిన్నపిల్లలు అతి కిరాతకంగా చంపుతున్న రోజుల్లో మనం ఉన్నామా, అసలు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. కనీసం బాంధవ్యాలు, ప్రేమ బాంధవ్యాలు కూడా దూరం అవుతున్నాయి. ఈ రోజుల్లో కూడా కొన్ని మన అనుకోని సంఘటనలు కూడా ఎదురవుతున్న సందర్భంలో కూడా ప్రజలు చాలా దిగ్బంధుల పరిస్థితి ఉంది. ఇలాంటి ఒక విషాద ఘటనే గత రాత్రి అంటే మహబూబాద్ జిల్లా కేశంద్రం మండలం నారాయణపురం గ్రామంలో గత అర్ధరాత్రి పూట అంటే అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. పిల్లగాడు కూడా తన ఇంట్లో కూడా కింద సాపపై కూడా నిలిపి పడుకున్నాడు. ఇక కుటుంబ సభ్యులు కూడా తల్లి కూడా పక్కనే పడుకుంది. మరి ఎవరు అంత అఘాయిత్యానికి ఒడిగట్టారని కూడా ఒక ప్రశ్నగా మారింది. ఎందుకంటే వేటకడవులతో వచ్చి ఆ బాలుని, చిన్న పసికంది బాలుడు, అపముఖ్యమంత్రి బాలుని మెడపై కూడా తీవ్ర కత్తితో కోవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ బాలుడు కేకలు వేయడంతో పక్కన ఉన్నటువంటి ఏదో అమ్మ లేచి వాళ్ళ నాన్నమ్మకి ఉన్నటువంటి వాళ్ళు లేచి కూడా అయ్యో కొడుక ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని చెప్పేసి పిల్లల దగ్గరకు వచ్చి తల మీద చేయబట్టి అటు నిమురుతుంటే వాళ్ళ తల్లికి కూడా ఉన్నటువంటి బంధువులు కూడా ఉన్నటువంటి మెడపెచ్చిన ఘాటు ఉంది. రక్తస్రావంతో రక్తం చేసి తగలడంతో వాళ్ళు షాక్ గురైన సందర్భంలో కూడా అసలు ఏం జరిగింది నా కొడుకుని, అయ్యో ఎవరు ఏం చేశారు ఏంటిది అనే ఒక పరిస్థితి మాత్రం వాళ్ళకు అయోమయానికి గురైన సందర్భం ఉంది. ప్రస్తుతానికి తల్లి కూడా కన్నీరు కార్చుకుంటూ కూడా బాలుడు పక్కనే ఉంది. మనం యూజర్స్ చూసుకొచ్చి బాలుడు కూడా అంటే తీవ్ర నొప్పులతో ఇక్కడ మెడపై ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వాళ్ళు వెంటనే మహబూబాద్ జనరల్ ఆసుపత్రి తీసుకొచ్చి చికిత్స మాత్రం చేయిస్తున్నారు. తల్లి కూడా పక్కనే ఉంది. అసలు ఏం జరిగింది, అసలు ఇంత అఘాయిత్యానికి ఓడిగట్టిన దుండగులు ఎవరు, అసలు ఏంటిది అనే విషయం మొత్తం క్షుణ్ణంగా తల్లి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? శిరీష. ఏమైంది అసలు, ఏమైంది బుధవారం రాత్రి ఏం జరిగింది? అందరం పండుకున్నాం సార్, మంచిగా అందరం పండుకున్నాం. నైట్ 3:30 అవుతుంది సార్ టైం. అప్పుడు బాబు లేచి ఏడుతాడు కూర్చొని. మా అత్తమ్మ లేచి ఏమైంది అని, ఎందుకు ఏడతాను ఇట్లా పండుకొని భుజం మీద చేపెట్టేసరికి రక్తం అంటిందని ఏడుస్తుంది. ఏడ్చేసరికి మేము లేచినాం, అందరం లేచినాం. అంగంతా రక్తం అంటింది. రక్తం అంటితే అంగిప్పి చూసినాం ఏమైందని. చూసేసరికి ఇక్కడ కోసుకుపోయింది. ఇక చూసి బాగా కోసుకుపోయిందని ఆర్ఎంపీ డాక్టర్ కాడికి తీసుకెళ్తే సార్ అన్నాడు కదా, ఇక్కడ నరం ఇట్లా కుట్లేస్తే తెగుతుందేమో, హాస్పిటల్కి వెళ్ళామంటే హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం. ఆ రోజు అర్ధరాత్రి బుధవారం పూట మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అసలు? మా అత్తమ్మ, 2 పిల్లలు, నేను, మా ఆయన అందరం కిందన పండుకున్నాం. మీ ఆయన ఎక్కడ పడుకున్నాడు? లాస్ట్ పండుకున్నాడు. లాస్ట్ కు అంటే మీ అందరు కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర పడుకున్నారా? ఎన్ని గంటలు జరిగింది ఘటన? నైట్ 3:30కు. అంటే బాలుడి మీద గాయం కానీ బాలు ఏడుస్తాడు అసలు? కూర్చొని ఏడుతాంటే మేము చూసినాం. బాలుడు ఏమని ఏడుస్తుండు? ఏలో అని ఏడుతాడు, ఏం చెప్పలేదు. ఎవరైనా చూసినావా, ఎవరైనా నవ్వుపడ్డారా అంటే ఏం లేదని చెప్తాడు. బాలు అక్కడ ఎక్కడ తీసుకెళ్లారు మీరు? ఆర్ఎంపీ డాక్టర్ కాడికి తీసుకెళ్ళాం. ఓకే, తీసుకెళ్ళి ఏం జరిగింది మరి అక్కడ, ఏం చెప్పారు డాక్టర్? ఇట్లాగా తూడ్చినదంతా రక్తం అంతా తూడ్చి హాస్పిటల్కి వెళ్ళండి, కుట్లు ఇట్లా వేస్తాడు అని చెప్తే తీసుకొని వచ్చినాం. అంటే మీరు బాగుంది ఆరోగ్య దగ్గర తీసుకుపోయినా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనుమానాస్పదంగా ఎవరు మీకు కనిపించారు ఎవరట? కార్ వచ్చింది సార్, కార్ వచ్చి మళ్ళా రివర్స్ వెళ్ళిపోయింది. ఏ కలర్ ఉంటుంది ఆ కార్? అది సార్ నేను చూడలేదు. కార్ వచ్చింది, ఎవరి గమనించే కార్ వచ్చిందని మేము గమనించలేదు సార్. అంటే మీకు ఎవరు అనుమానం ఉందా? మీ భర్త ఎన్ని సంవత్సరాల నుంచి కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు? 3-4 సంవత్సరాలు అవుతుంది సార్. 3-4 సంవత్సరాలు అవుతుంది. అతనికి ఏమైనా బయట వ్యక్తులతో వాళ్ళతో గొడవలు కానీ, భూతాగాదాలు కానీ, వేరే ఇతర ఏమైనా ఘర్షణలు చోటు చేసుకున్నా ఏమన్నా ఊళ్ళో గిట్ల ఏమన్నా? ఏం లేదు సార్. ఈ మధ్య కాలంలో ఏమన్నా పంచాయతీ గిట్ల ఏమన్నా? మా ఇంటి పక్కన సైకిల్ పోయింది సార్ మొన్న నైట్. ఎవరిది? మా ఇంటి పక్కన మా బావే, మా ఏరాల కొడుకుది. అది అయినా నైటే ఇది అయింది. సైకిల్ ఎప్పుడు పోయింది? మా సైకిల్ మీరు తీసారని అనుమానం వ్యక్తం చేశారు వాళ్ళు ఏమన్నా? ఏం లేదు సార్. అంటే వాళ్ళ సైకిల్ పోవడానికి దీనికి కొన్ని సంబంధం ఉందంట? లేదు కానీ సార్ ఇట్లా జరిగిందని చెప్తున్నా. ఎవరి మీద అనుమానం లేదు సార్, ఎవరికి గొడవ ఏం లేదు. అవును తల్లి, ఎవరి మీద అనుమానం లేదు నువ్వు చెప్తున్నా. మరి పిల్లవాడి మీద అంత అఘాయితం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అంటున్నా నేను అసలు? లేదు సార్, ఎవరో కూడా అర్థం కావట్లేదు. ఎవరైనా చూసిరా, ఎవరైనా అవుపడ్డరా అంటే ఎవరు అవుపలేదు, ఎవరిని చూడలేదు, ఎవరు రాలేదు అంటుంది. అర్థం కావట్లేదు సార్ ఏమైందని. ఎందుకంటే కారులో వచ్చి వేరే నుంచి కారులో వచ్చి ఈ
అంటే ఆ మారుమూల గ్రామం నారాయణపురం గ్రామంకి వచ్చి ఈ అరవింద్ బాలుడి మీద ఇంత వేటకొడలతోని కత్తులతోని ఈ విధంగా దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అసలు? అంటే పంచాయతీలా లేకపోతే ఇంకేమన్నా మూఢనమ్మకాలతో ఇంకేమైనా బాలుని బలిదానికి వచ్చారా? అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? మీకు అర్థమైంది పొద్దా? లేదు సార్ నాకు ఎవరు చుట్టుపక్కల వారు ఏమంటున్నారు? ఇంటి చుట్టుపక్కల వారు మీ బంధువులు కానీ ఏమంటున్నారు ఈ విషయంపై? ఎవరైనా దొంగలు వచ్చిర్రా లేకపోతే ఎందుకు ఇట్లా జరిగిందని అంటుర్రు. దొంగలు వస్తే ఇంట్లో సామాన్లు కూడా దోచుకెళ్ళాలి, కానీ ఈ బాలుని మీద లేకపోతే కిడ్నాపింగ్ ఏముంది అసలు? చేయాలి కానీ సార్ ఇట్లా కోయడం ఏంటి సార్ అర్థం కావట్లేదు అసలు. ఒకవేళ కిడ్నాప్ చేస్తే తీసుకెళ్ళాలి, మరి కోయడం ఎందుకు అదే అర్థం కావట్లేదు. ఏమైనా కోసుకుందంటే చుట్టుపక్కల పక్కన ఏం లేదు, షాకులు అవి ఏం లేవు. మీకు వ్యవసాయ భూములు ఏమన్నా ఉన్నాయి సార్. ఆ వ్యవసాయ భూములు పంచాయతీకి ఇట్లా చుట్టుపక్కల ఊర్లో పంచాయతీ జరిగిన ఈ మధ్య కాలంలో ఏమన్నా? ఏం లేదు సార్, ఎవరితో గొడవ ఏం లేదు సార్. అందరూ మా వాళ్ళు అందరూ మంచిగా ఉంటుంది సార్. శత్రువు కూడా ఎవరు లేరు సార్. కాకపోతే ఇది ఎందుకు జరిగిందో అసలు అర్థం కావట్లేదు. స్కూల్ పోతుందా బాబు? ఫస్ట్ క్లాస్ సార్. ఎన్నో తరగతమ్మా? ఫస్ట్ ఇక్కడ ఏ స్కూల్లో? అక్కడనే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండు. మరి ఈ విషయంలో మరి పోలీసులకు ఏమైనా సమాచారం ఇచ్చారు మీరు? ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాకనే ఇచ్చినాను సార్. ఏమని చెప్పారు మీరు? కేసు ఏమని పెట్టారు మీరు? ఇట్లా బాబుకి ఇట్లా కోసుకోపోయింది, ఎవరు ఇట్లా చేసిర్రు, దొంగలు వచ్చిర్రా అని ఇట్లా పెట్టినాం సార్. అంటే మీకు మొత్తం ఊర్లో కానీ బయట శత్రువులు ఎవరు లేరు, మీకు ఎవరి మీద అనుమానం లేదంటారు మీరు? లేదు సార్. నువ్వు అన్నది బాగానే ఉంది, మరి అనుమానం ఎవరు లేదు. మరి ఇంత అఘాయిత్యానికి, ఇంత ప్రాణం మీదకి, ఇంత బాలు మీద ఇంత కసి ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు అసలు? అర్థం కావట్లేదు సార్ ఎందుకు అట్లా జరిగింది అని. అన్న తల్లి మాత్రం మాకు శత్రువులు ఎవరు లేరు, మాకు కనీసము ఆ భూవిశాఖ పద్ధతి విషయంలో కూడా బంధువులతో కూడా మేము మంచిగా ఉంటాము. బాలుడు ఒకటో తరగతి చదువుకుంటున్నాడు, కానీ అసలు ఎవరికి వచ్చి ఇంత అఘాయిత్యాన్ని ఒడిగట్టాలి అసలు ఎవరికి వచ్చింది? ఈ బాలుడి మీద కిడ్నాప్ చేస్తే బాలు కిడ్నాప్ చేయాలి, కానీ ఈ విధంగా హత్యకు గురై వేటగొడలతో చాకులతో తీసుకొచ్చారు. ఒక వీళ్ళు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అటు చూసిన క్రమంలో కూడా ఒక కారు మాత్రం అనుమానాస్పదంగా ఆ చుట్టుపక్కల మాత్రం తిరిగింది అని ఒకటి మాత్రం చెప్తున్నారు. ఈ విషయంపై కూడా మహబూబాద్ జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చి బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడ మాత్రం చికిత్స మాత్రం చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా సమాచారం అందించారు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా. వాళ్ళు కూడా పోలీసులు తమ సంబంధించినటువంటి విచారణలో భాగంగా వాళ్ళు దర్యాప్తు చేస్తామని చెప్పేసి రూరల్ సిఐ సర్వే కూడా మనకు చెప్పడం జరిగింది. మొత్తానికైతే మరి ఇది కిడ్నాప్ లేకుంటే బాలుని మూఢనమ్మకాల పేరు మీద నరబలిద్దానికి దీన్ని ఈ విధంగా ఒడిగట్టారా అసలు ఏంటని మొత్తం పోలీసులు దర్యాప్తు మొత్తం చేసి దానికి నిందితులను పట్టుకొని శిక్షించిన బాధ్యత పోలీసులపై ఎంతే ఉంది.